దేవుని వాక్యము నీ మనసుని ఏళ్తనే కానీ ఏది రైట్ ఏది రాంగ్ తెలీదు. దేవుని వాక్యాన్ని సరిగా ఎరుగున్నవాడు వారికి ఎగిరిగిరి పడడండి. హీ విల్ బి వెరీ బ్యాలెన్స్డ్. ఎందుకంటే తన మనసులో ఏం చూస్తాడంటే దేవుడు ఆ వ్యక్తిని ఎలా చూస్తున్నాడు. ఈరోజు ఒక చిన్న పొరపాటు చేసిన చిన్న తప్పు చేసిన ఒరే పాపి అనేది మానవ స్వభావం. కానీ దేవుని వాక్యంని ఎరుగున్నవాడు, దేవుని హృదయాన్ని ఎరుగున్నవాడు, దేవుడు ఆ పాపిని కూడా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఆ పొరపాటు చేస్తున్నాడు కూడా ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీ దృష్టిలో దోషం కనబడుతున్నాడు, కానీ దేవుడు అతనికి కూడా కృపను అనుగ్రహించాడు. ఆ వ్యక్తి కూడా అవకాశాలను ఇచ్చాడు. ఆ వ్యక్తి కూడా మారాలని ఆశపడుతున్నాడు. దేవుడు కృప చూపించే వారిపైన నేనెవరిని ఎగురుతానికి? దేవుడు కరుణించి దేవుడు ప్రేమించే వారిని నేనెవరిని ఆశ్రయిస్తానికి? దేవుని వాక్యం ఎరిగిన వారిలో ఉన్న మెచ్యూరిటీ అది. దేవుని వాక్యం మెచ్యూరిటీ లేదనుకో, వీడే నీతిమంతులు పరిచయుడు, నేనే నీతిపరుడు, నాకే అంత తెలుసు, మీరందరూ పాపలు రా బాబు. దేవుడు అలాంటి వారిని చూసినప్పుడు సర్ప సంతానం అని పిలుస్తున్నాడు. యేసుప్రభు భయంకరించుకున్నాడు కదా వాళ్ళకి. సర్ప సంతానమా? మీరంతా సాతాన సంతానమయ్యా. ఆ ఘట సర్పము సంతానమే మీరంతా. మోసగాళ్ళు మీరు. యు ఆర్ మ్యానిపులేటర్స్, యు ఆర్ డిసీవర్స్. మీరు వాక్యం లేదయ్యా, వాక్య శక్తి లేదయ్యా. బయటికి తెల్ల సున్నం కొట్టిన సమాధిలో లోట ఎండిన ఎముకలో కుళ్ళుగప్పు. దెర్ ఇస్ నో లవ్, దెర్ ఇస్ నో హోలీ స్పిరిట్, దెర్ ఇస్ నో ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, దెర్ ఇస్ నో జాయ్ ఆఫ్ ద స్పిరిట్, నో కైండ్నెస్, నో ఫర్గివ్నెస్. ఏమీ లేదు నీలో. దేవుడు ప్రజలను ఎలా చెప్తావు? అందుకని దేవుడు అంటాడు, నో దెమ్ బై దర్ ఫ్రూట్.